ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 4 అధ్యాయములు మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేసిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. ఈ యొక్క అద్భుతమైన దేవుని యొక్క లేఖనాల్ని మనకు అందించిన యోహాను భక్తుని బట్టి ఆయనకు ప్రభు అనుగ్రహించిన ఈ దర్శనమును బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పరలోకమునకు ఎక్కినవాడు, ఆ పరలోక మహిమను చూచినవాడు, రాబోచున్న విషయములను, జరగవలసిన విషయములను విశదీకరించిన వారు ఈ లేఖనాల్లో ఎవరూ లేరు. ప్రకటన గ్రంథకర్త యోహాను భక్తునికి ఎంత గొప్ప ధన్యత ప్రభు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అందువలన మనము పరలోకము ఏ విధంగా ఉంటూ ఉంది, ఏ విధంగా ఈ లోకము ఆయా కాలములలో జరగనున్నది, ఆయా కాలములలో గతించపోచున్నది, ఆయా కాలములలో తీర్పుకు లోను కావలసి ఉన్నది, దేవుని యొక్క ఉగ్రతను రుచి చూడవలసి ఉన్నది, మరియు దేవుని యొక్క కృపను కూడా పొందవలసి ఉన్నది అన్న విషయాన్ని విశదీకరించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రకటన గ్రంథకర్త 4వ అధ్యాయంలో మనము చూసినట్టుగా ప్రభు యొక్క సింహాసనము ఏ విధంగా ఉంది, ఆ సింహాసన ఆసీనుడు అయిన వాడు ఎలా ఉన్నాడు, ఆయన చుట్టూ ఎవరున్నారు, ఆయన ముందు వెనక ఆవరించి ఎవరు ఉన్నారు అన్న అద్భుతమైన విషయాన్ని మనము ఈ 5వ అధ్యాయంలో నేర్చుకున్నాము. అనగా ఆయన ఎలా ఉన్నాడు మనము కులంకషంగా చూసినప్పుడు ఆ ప్రభు స్వరము భూరధ్వని వలె ఉంది. ఆయన